కొంచెం నిర్వహించుకున్నాము. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాము. మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ చింత రమేష్ జిల్లా అధ్యక్షులు వేదిక మీకు కావాల్సిందిగా కోరుతున్నాను. పిల్లి శ్రీనివాస్ రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు. తర్వాత సూర్నేని శ్యామ్ సుందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర యువజన సంఘం. తర్వాత షేర్ల రాయేశం జనరల్ సెక్రటరీ జిల్లా యువజన సంఘాలు. తర్వాత పిల్లి గోవర్ధన్ వెదురు పారిశ్రామిక సంఘం జిల్లా అధ్యక్షుడు. గైని శ్రవణ్ కుమార్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు. గైని లచ్చన్న జిల్లా ఎన్నికల అధికారి. తర్వాత ప్రమాణ స్వీకార నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దీనికి కమిటీకి ఎన్నికైన మన కమిటీకి నూతన గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ చింత రాజనర్స్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నిలబడవలసిందిగా కోరుతున్నాను. చింత నరసింహం, సంద గంగాధర్, రవి పోతు నరసింహం, వేముల రవి, వేముల సునీల్, చింత భీమయ్య, చింత శంకర్, మామిడిపల్లి సుమన్. మీ పేరు అనుకోండి. చింత సత్తయ్య. మేదరి సంఘ ఆశయాలకు లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ సంఘ అభివృద్ధికి మీ హోదా అనుకోండి. అధ్యక్షుడు క్రమశిక్షణతో మనస వాచ కర్మన నిరంతరం పాటుపడగలనని పాల్పడకుండా నిస్వార్థంతో దీక్షా దక్షతలతో అంకిత భావంతో మేదరి సంఘ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేయగలనని సంఘమునకు సంబంధించిన ఆస్తులను కాపాడగలనని కాల పరిమితికి దాటి కిరాయిలు వసూలు చేయనని నూతనంగా ఎన్నుకోబడే కార్యవర్గమునకు ఎలాంటి అప్పులు అప్పగించను. ఇందుకు భిన్నముగా జరిగిన ఎడల కార్యవర్గం అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి వచ్చిన మన బంధువులందరికీ మరియు కృతజ్ఞతలు చెప్తున్నాం. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం మంచి గౌరవ మర్యాదలతోని పనులు చేయాలి. సంఘానికి మంచికి చెడుకు అన్నిటికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన సమస్యలు ఏమున్నా కానీ మన ఎమ్మెల్యే గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు కనుక వారి దృష్టికి తీసుకెళ్తే మనకు ఏదైనా మేలు జరుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం. అట్లనే కొత్తగా ఎన్నుకోబడిన అధ్యక్షులు చింత సత్య గారికి మరియు ఉపాధ్యక్షులు నారాయణ మరియు కోశాధికారి వేముల వంశీ, ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంఘాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కుల బంధువులందరికీ ధన్యవాదాలు. అట్లాగే మాకు మా బహిరంగ సభల ఎగ్జిబిషన్ విధానంలో గత సంవత్సరం జరిగినటువంటి బహిరంగ సభలో మాకు స్పష్టంగా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాకు అక్కడ 1 ఎకరం భూమి 10 కోట్ల రూపాయలు ఇచ్చి మాకు సంఘ భవన నిర్మాణానికి పేద విద్యార్థులు చదువుకోవడానికి సంబంధించినటువంటి వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. అది కూడా ఇప్పటి వరకు జరగలేదు. మీరు చెప్పంగానే సమస్యలు పరిష్కరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మాకు ఎల్లవేళలా మా మహేంద్ర సంఘం సభ్యులకు మీరు అందుబాటులో ఉంటారని చెప్పి మాకు అందరికీ నమ్మకం ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందు జరిగే అసెంబ్లీ సమావేశాలలో మా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి మాకు న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా మా మేజర్ సమస్య అయినటువంటి ఎస్టీ సమస్యని ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసినట్టయితే గతంలో కర్ణాటక ప్రభుత్వం చేసింది, అప్పుడు జరిగింది. కాబట్టి అట్లాంటిది ఏదైనా అవకాశం ఉంటే మీరు దాన్ని ముందుండి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ చేస్తారు.
మీరు నన్ను నూతనంగా ఎన్నుకున్న దానికి మీకు నేను మంచి చేయగలనని మన ఎమ్మెల్యే గారైన శివరెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు చింత రమేష్ గారికి, రాష్ట్ర రాజకీయ చైతన్య వేదిక అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ గారికి మరియు వేదిక మీద ఉన్న అందరికీ పెద్దలకు ఈ సభకు ఈరోజు ఇంతవరకు ఏవేవో చిన్న పనులు చేసినాం కానీ ఏదో ఒక అధికారంతో అయితే మేము ఏం పనులు చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నారు కనుక మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి మా సహాయ సహకారాలు అందిస్తాం. అందరికీ ధన్యవాదాలు. మేము ఇప్పుడు మహిళలందరము ఐకమత్యంగా ఏమన్నా పనులు చేసుకోవాలి, మా మహిళలు ముందుకెళ్ళి పనులు చేసుకొని అన్నీ అభివృద్ధి చేసుకోవాలి. అందరం మనం ముందడుగేయాలి. ఏడుకోవడానికి కూడా మనం భయపడద్దు. ప్రతి విషయం మనకు ఏదైనా కష్టం అనిపిస్తే మన అన్నయ్యను జీవన్ రెడ్డి గారిని ఏదైనా సాయం కోరుకుందాం. పోయి సభ్యులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా మేదరి కులవృత్తి ఒక విధంగా ఎదురుతుందని చెప్పక తప్పదంటుంది. ఇవాళ ప్రపంచీకరణ ఎంత ముందుకు పోతున్నదో కులవృత్తులు అంత ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయని చెప్పక తప్పదంటుంది. ఒకప్పుడు ఏ కార్యక్రమమైనా కానీ మన మేదరి తడక లేకున్నా, గుళ్ళ లేకున్నా, చాట లేకున్నా, నా చిన్నప్పుడైతే దినుసు పోసుకోవడానికి గుమ్ములు ఉంటుండే. నా బాగా చెప్పి అంటుండే గుమ్ములు ఉంటుండే. ఇలా గుమ్ములు కనుమరుగైపోయినాయి. ఇవాళ చాటలు, గుళ్ళలు ఏమైనా కనబడితే పెళ్లిళ్ళ కనబడుతున్నాయి. అబ్బా, అది ఆచారం, హైందవ సాంప్రదాయం కాబట్టి తప్పనిసరి కాబట్టి ఆ గుళ్ళలు చాటలు కనబడుతుంది. లేకుంటే గుళ్ళల చాటలు కూడా మాయమైపోయింది. గతంలో మేదరి తడకల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుండే. ఒక పెళ్ళి అయితే ఒకసారి మేదరి తడకలతో పందిరేస్తే నీకు పోషమ్మ చేసుకున్నప్పుడు మొదలు పెడితే 16 పండుగ అయిపోయేదా కూడా ఆ పందిరి అట్లే ఉంటుండే. బాగా చెప్పండి. ఇప్పుడు ఏమైపోయింది? మేదరి తడక మాయమైపోయింది, పందిరి మాయమైపోయింది. ఆ ఒక్క పూట కోసం ఏదైతుందో టెంట్ పట్టుకొస్తుంది ఎత్తున్నారు. కాగానే అసలు ఆడ పెళ్లి అయింది, శుభకార్యం అయిందని కూడా కనబడకుండా అయిపోతుంది. కానీ గతంలో ఒక ఇంట్లో శుభకార్యం అయితే 16 పండుగ అయ్యేంత వరకు కూడా ఆ ఇల్లు పచ్చగా కలకలలాడుతున్నాయని చెప్పంటున్నా. నిజమవుతుందని చెప్తున్నారా? ఇవాళ ఏమైపోయింది చెప్పండి. ఇది కాలం మారడం అనేది మంచి కోసం మారాలి. కానీ ఏదైతుందో ఆ మంచిలో కులవృత్తులు మాయమైపోతుంది. మన మేదరి కులవృత్తే కానీ వీళ్ళ పాప కుమ్మరులు శాత వాళ్ళు అంటారు, శాలి వాహనం అంటారు వాళ్ళు చెప్పంటారు. నేను వాళ్ళకైతే ఇక ఐలాండ్ పూజ చేస్తానికి కుండ కావాలని చెప్పి పోవుడు తప్ప అంగట్లకు వాళ్ళకైతే ఆయన లేకుండా అయిపోయింది. నిజమవుదామా? ఆయనతో ఐలాండ్ కూడా పెట్టుడు ఏదైతుందో ఆ పూజ పునస్కారానికి ఆచారం కాబట్టి తప్పనిసరి అవుతుంది అవ్వ అని చెప్పి అంటుంది. ప్లాస్టిక్ వస్తువులు వచ్చినాయి, అందరూ ప్లాస్టిక్ వస్తువులు మొక్కుతున్నారు అని చెప్పి అంటున్నారు. మనకి తెల్లదే మొక్కుతున్నారు, వాళ్ళకి ప్లాస్టిక్ వస్తువులకి మొక్కుతున్నారు. ఫ్లెక్సీలు వచ్చినాయి. ప్రభుత్వం ఒకవైపు ఏదైతుందో ఫ్లెక్సీలు, కాలుష్యము, పట్టణాల్లో ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పి అంటారు, ప్లాస్టిక్ వస్తువులు నిషేధం అని చెప్పి అంటారు. కానీ ఆ నిషేధం ఎక్కడుందో మాత్రం ఎక్కడ కనబడలే. ఎక్కడ చూసినా అవే ప్లాస్టిక్ వస్తువులు కనబడతాయి. అంటే వాస్తవంగా చెప్పంటాను నేను, మేదరి కుల వృత్తి ప్రోత్సాహకానికి గతం లోపల ఏదైతున్నదో మీకు కావలసినటువంటి ఒక బొంగు, కంక బొంగు ఏదైతున్నదో ప్రభుత్వ పరంగా రాయితీతో ఇవ్వడం జరుగుతున్నదో జీవో ప్రభుత్వ ఉత్తర్వులు కూడా నాకు గుర్తుందని చెప్పి అంటున్నాను. మన జగిత్యాల మేదరి సంఘం రాయనర్సల కెరక జెండాలో అట్లా ఆడోళ్ళకి వెళ్ళి ఇప్పించింది కెరక 30 ఏళ్ళకి అని చెప్పి అంటారు. నిజమవుతుంది చెప్పి చేతిలో ఉంటే మీరు ఆధారాలు నేను మాట్లాడటానికి ఒక ఏదైతుందో నాకు ఆ ప్రభుత్వ ఉత్తర్వు నాకు ఆధారాలు చెప్పండి. అట్లాగే వీళ్ళ అటవీ సంపద, వీళ్ళ అడవి కాపాడాలని అందరికీ ఉంటాయి అవ్వ. కానీ
బతుకు తెరువు అయితే ప్రధానం కదనమ్మా. అటు టేకు చెట్టు కొడుతున్నా ఇప్పుడు పట్టించుకోడు, జంగల్ అంతా మాయమవుతుంది. ఎవడన్నా పాపం ఒక్క బొంగు కొడితే అగో నువ్వు ఎట్లా బొంగు కొట్టినావు, నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు, చరణడు జంగలత్ ఆఫీస్ అని చెప్పి పట్టుకపోయి లోపల పెడతాడు. నిన్నగాక మొన్న పాపం రాయకల్లు చెప్పంటున్నానే 20 బొంగులేనే. రాయకల్లు ప్రాపర్ 20 బొంగులు అవ్వని. 20 బొంగులు అంటే 20 × 50 రూపాయలు లెక్కన 1000 రూపాయల విలువ. ఒక బొంగుకు 50 రూపాయలు. 20 బొంగులు అంటే 20 × 50 1000 రూపాయల విలువ అని చెప్పంటారు. మన వట్కజ ఆటో 4 వద్దులు ఇవాళ ఫారెస్ట్ హౌస్ పెడితే నేను పోయి డిఎఫ్తో పంచాయతీ పెట్టుకుంటే మంచి నువ్వు ఎత్తావు వెయ్యి పెనాల్టీ ఎంత ఎత్తావు, 1000కి 1000 ఎత్తావు, 1000కు అంటే 100% వేసుకోపో. 1000కి 1000 ఎత్తే 2000. ఆటో కిరాయి రోజుకు 500 పోతాయి. 4 వద్దులు ఆటో ఆఫీ జంగలత్ ఆఫీసులో ఎంత పోతుంది, రోజుకు 500 2000 వీకెళ్ళి మీకు ఎక్కడ. నేనేమంటున్నా, మీరు నిజంగానే చట్టాన్ని అతిక్రమించాలని చెప్పి ఎవరు కోరుకోరు. కానీ మేదరి కులస్తులకు కావలసిన ఒక బొంగును మీరు అందింపజేయటం ప్రభుత్వ బాధ్యత. ఇవాళ జగిత్యాల జిల్లాను ఉదాహరణ తీసుకుంటే మన జిల్లాలో ఎంతమంది మేదరి కులస్తులు ఏ గ్రామంలో ఎక్కడ ఉన్నారు, వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించడానికి కొరకు, అండగా నిలవడానికి కొరకు ఎవరికి ఎంత బొంగు అవసరం పడుతుంది, ఆ బొంగును సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చర్య చేపట్టాలని చేపట్టాలి. నువ్వు అందింపజేస్తే, నువ్వు అనుమతి ఇవ్వంగా నీ అనుమతి ధిక్కరించి నేను తప్పు చేస్తే నా మీద కేసు పెట్టా. నాకు ఇంతవరకు ఏదైతుందో 4 ఏళ్ళలో ఒక్క బొంగుకు నువ్వు అనుమతి ఇవ్వలేదు. ఇచ్చినారా 4 ఏళ్ళ? మరిగా మరి నువ్వు బొంగు అధికారికంగా లభించకపోయా, మరి ఏదో రకంగా పట్టుకరాకుండా కులవృత్తి ఏం కావాలే అంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక బాధ్యత గల పౌరుడుగానే కానివ్వండి, తప్పకుండా మీకు అందుబాటులో ఉండే ఏదైతే ఉందో మీ సమస్యల పరిష్కారానికి మీకు తోడ్పడడం జరుగుతుందని చెప్పని సభాముఖంగా మనం చేస్తూ, ముఖ్యంగా ఈరోజు బాధ్యతలు చేపట్టినటువంటి ఒక నూతన కార్యవర్గం మా అధ్యక్షుడు సత్యన్న కదా, సత్యన్న మళ్ళీ వాళ్ళ సంఘం మొత్తం మంది అందరి పేరు మళ్ళీ చెప్పలేదు కానీ మొత్తం అందరికీ ఏదైతే ఉందో మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. చాలా సంతోషం సార్. మా సమస్యలను మీరు మాట్లాడినరు, మా వెంబడి గత 30 ఏళ్ళుగా ఉంటున్నారు. అలాగే ఉండడానికి ఇప్పుడు కూడా మాకు మీ మాటలతోటి అర్థమైపోయింది మీరు ఎప్పుడు మా వెంబడి ఉంటారని, మా సమస్యలు మా ప్రజల గురించి ఆలోచిస్తారని. ఇందుకు మా మొత్తం సంఘం తరఫున మీ గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి కూడా మన సమస్యలను ఎప్పటికప్పుడు విన్నవిస్తున్నాము. మన సమావేశాన్ని ఈ ప్రాముఖ్యతను పెంచుతూ వారు ఇక్కడ విచ్చేసిండ్రు, వారికి ధన్యవాదాలు. అందరితోటి నాకు చిరకాల అనుబంధం ఉంది. ఎందుకంటే ఎక్కడో కాదు, నా ఇల్లు అక్కడ పక్కన గంజ్ కాడికెళ్ళి స్టార్ట్ అయ్యేది, ఒకటే కాడికెళ్ళి చిన్నప్పటికెళ్ళి అయితే నర్సయ్య అందరు పెద్ద ఉండే రాయ నర్స్ అందరు కూడా పేరు పేరున చాలామంది సుపరిచితులు ఇక్కడ ఉన్న వాళ్ళు. మీ సమస్యలు కానీ లేకపోతే మీ కష్టపడి పనిచేసే మనస్తత్వం కానీ మరి మొదటి నుంచి తెలుసు. రాజకీయాలకు వచ్చినాక ప్రత్యేకంగా మీ వృత్తిపరమైన సమస్యల గురించి ఇంకా కొంత అవగాహన కూడా పెరగడం జరిగింది. ఎప్పుడైనా మీ అడవులకు పోతే మీ వాళ్ళు చిన్న చిన్న ఏదైనా అప్పటి మందం బొంగు తెచ్చుకున్నా కానీ లేకపోతే తోటలకి వెళ్ళి తెచ్చుకున్నా కానీ పట్టుకోవడం, కేసులు వేయడం, అట్లాంటి సమయాలలో అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నాకు చెప్పడం, నా వంతుగా ఎప్పటికప్పుడు సాయం చేస్తూ వచ్చింది. మరి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాం, ఓడిపోవడం గెలపడం అని సహజం. ఒక అధికార పార్టీ ఉన్నాం కాబట్టి ఇక పోతుంటా వస్తూ ఉంటే కనబడుతుంటే ఇక్కడ మొండి గోడలు పిల్లర్లు లేపి అనిపించింది. మరి మన ఎంపీ గారికి చెప్పినా తప్పకుండా మనం ఇక్కడ నల్లపోచమ్మ గుడి దగ్గర మా మేదర్ సంఘం ఉంది, మనం కూడా కొంత చేయాలని చెప్పి అప్పుడే ఒక 2 లక్షల రూపాయల 2.5 లక్షలతోటి అది కట్టియడం జరిగింది. మిగతాది కూడా ఇక్కడ సంఘ భవనం కోసం మేము పూర్తిగా ప్లాన్ చేస్తాం. ఇక పోతే రాష్ట్ర స్థాయిలో మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని ఇప్పటికే ఆ GO 31 ద్వారా ఎక్కడెక్కడైతే మన తోటలలో, మన పొలాలలో, మన పెరట్లలో ఉన్న బొంగు తెచ్చుకోవడానికి ఇక పర్మిషన్ ఏం లేదు, మనది మనం తెచ్చుకోవచ్చు. వీటి కూడా చాలా ఇబ్బందులు ఉంటుండే. అటు ముఖ్యంగా భూపత్పూర్, రామాజపేట, వాటి ఖైరుగూడెం వాళ్ళేదో జంగల కోడు ఇంత బొంగులు తెచ్చుకోగానే ఆ జంగల్ పక్కకి వెళ్ళి తెస్తే ఇదేమో పట్టా భూములు అందరూ, వాళ్ళేమో జంగల్ భూములు అందరూ సతాయిస్తూ ఉందరు. ఆ సమయంలో బీదవాళ్ళ కోసం బాధ అనిపించేది. మరి వీటికి కొన్ని చర్యలు తీసుకుంటాం. ఇక రెండవది పెద్దలు చెప్పినట్టు మోస్ట్ బ్యాక్వర్డ్
దాని కింద ఫెడరేషన్ స్టార్ట్ చేసి బ్యాక్వర్డ్ అంటే వెనుకబడ్డ తరగతుల దాని నిధి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా కొన్ని నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ లోన్స్లో కూడా మన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ నేను తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తా. మరి ఇది మొదటిసారి కాదు, ఈ 5 ఏళ్లలో చాలాసార్లు పిలిచారు, ఎన్నోసార్లు ఈ గుడికి వచ్చినాం, మీ సంఘ కార్యక్రమాలకు కూడా వచ్చినాం. గతంలో కూడా ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటున్నా. మున్ముందు కూడా ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటూ ఇటు ప్రభుత్వం ద్వారా కానీ మన ఎంపీ గారి ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఎప్పుడు ఏ పని ఉన్నా మీకు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఈ పెద్దలు చెప్తా ఉండి అప్పుడు మన తెలంగాణ రాగానే ఒక 5 మండలాలు మన సీలేరు అదంతా ఆంధ్రాకి కలిపినప్పుడు చెప్తుండే మన రాయనర్సు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బొంగంత అక్కడికి తెచ్చుకున్నాం సార్, అది ఆంధ్రాకి పోయింది, ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మరి నేను మొన్న డిఎఫ్ఓని కలిసినప్పుడు కూడా చెప్పిన ఎక్కువగా ఈ బొంగు అట్లాంటి ఎక్కడైనా పరంపోగులు ఉంటే ఎక్కడైనా కానీ పెట్టేయండి, వీటన్నిటి దానివల్ల తర్వాత లబ్ధి దొరుకుతుంది. ఎందుకంటే 2-3 ఏళ్ళలోనే కొట్టేందుకు వస్తుంది అంటారు బొంగు. మరి దాని ద్వారా ఎవరైతే కొంతమంది కుల వృత్తుల మీద ఇంకా ఆధారపడుతున్నారో మరి ఎందుకంటే తట్ట బుట్ట తడక ఇవన్నీ లేనిదైతే నడయి ఎక్కడ పోయినా చాట ఇవన్నీ మరి అవన్నీ అయితే తప్పకుండా ఉండాలి. ఎంత ప్లాస్టిక్ వచ్చినా కానీ ఇవైతే ఇక పూర్తిగా మరిచే పరిస్థితి లేదు. అసలు ప్లాస్టిక్ నిషేధించాలనే నినాదం శురువైంది. అది రోజుకు రోజుకు ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఒక మహమ్మారి, అది మొత్తం మన ఆరోగ్యంతో పర్యావరణంతో మొత్తం ప్రపంచాన్ని ఏదో ముంచేలాగా ఉన్నది. ఏదైతే మన మేదరి మీరు చేసే వృత్తి ఏదైతుందో బొంగు కానీ ఈ తడకలు కానీ ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపెట్టి ఆరోగ్యానికి మంచిగా ఉండేటి, భూమికి భూతల్లికి ఎన్నటికి కూడా బరువు కాదు. అదే ప్లాస్టిక్ ఆడ వారేసాం అంటే 1000 ఏళ్ళైనా ఉంటుంది. అలాంటి ప్లాస్టిక్ నిషేధించాల్సిన సమయం ముందు వస్తూ ఉంది. తప్పకుండా మీకు కూడా మంచి రోజులు వస్తాయి. అంటే మంచిగా చదువుకోవాలి, ఇదే వృత్తిలో గడవాలి, ఇదే బొంగు కొట్టుకుంటూ ఉండాలని కాదు, కానీ ఈ కుల వృత్తి మీద దీని మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో మీ అందరి వృత్తి కూడా మంచిగా ఉండాలని చెప్పి నేను పూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున కూడా ఎప్పుడు ఏదున్నా కానీ మన ఎంపీ గారి ద్వారా మన గౌరవ మంత్రి ఈటల రాజేందర్